మేఘం ఆకాశం వదిలి నేల నడుస్తోందా, నడిచే మబ్బునికే మెరిసే పెదవుందా, మెరిసే పెదవులకే మువ్వల మురలుందా అంటారు దేవులపల్లి వారు. నీలిమేఘం ఆకాశం వదిలేసి నేల మీదకి వచ్చేసి, ఆ నేల మీదకి వచ్చిన నీలమేఘానికి కానీ ఒక ఎర్రని పెదవు ఉండి, ఆ ఎర్రని పెదవు మీద మువ్వల మురలు ఉంటే మా కృష్ణుడు అంత అందంగా వచ్చేసాడు మా దగ్గరికి అంటారు. ఇలాగా మనం అటు మళ్ళించక్కర్లేకుండా ఎదరగా వచ్చి కనులకు నిండు తన మనస్సుకి ఆనందం కలిగించినటువంటి వాడు కనుక స్వామి. ఆయన ఉన్నటువంటి ఊరు కనుక సీర్మలుగుమాయప్పాడి. అక్కడ ఉన్నటువంటి సెల్వచ్చిరుమీర్హాళ్ మంచి సంపన్నులైనటువంటి చిన్న అమ్మాయిలరా, అంటే పెళ్ళి కాని పిల్లలు, అంటే మరొక విషయం మీద దృష్టి కాక భగవంతుని యందే సంతతము భావన ఉన్నటువంటి పిల్లలు, అమాయకమైన పిల్లలు. అచ్చేత మనం అందరం కలిసి ఏం చేద్దామో తెలుసా? కూర్వేల్ కొడిందుజులన్ నందగోపన్ కుమరన్, ఆ స్వామిని కీర్తిద్దాం. ఎవరైనా కూర్వేల్ కొడిందుజులన్ నందగోపన్ కుమరన్, నందగోపుడి కుమారుడు. నందగోపుడు ఎవరు అంటే ఒక బల్యం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన. కృష్ణుడి మీదకి ఎవరైనా రారు కదా, అమ్మో బాబాయ్ వాళ్ళని నేను వారించాలి అని ఒక ఆయుధం మనం ఇలాగ 3 కోణాలతోటి త్రికోణంలాగా ఉండి ఒక కర్రకి లేకపోతే ఒక ఇనప రాడ్కి పెట్టి ఉంటుంది. దాంతో ఎదురు చూస్తూ ఉంటాడు. దాన్ని వేల ఆయుధం అంటారు వాళ్ళు. ఇప్పుడు మన బల్యంలా ఉంటుందన్నమాట. కూర్వేల్ కొడిందుజులన్ నందగోపన్, ఆ నందగోపుడు యొక్క కుమారుడు. ఏరార్ంద కన్ని యశోద ఇళం శృంగం, విశాలమైన కన్నులు కలిగిన యశోద యొక్క బాలసింహము అన్నారు. ఏమిటది అంటే బాలసింహం అంటే అల్లరి పిల్లాడు. తండ్రి దగ్గర అయితే కుమరన్, కొడుకంటే చాలా విధేయతగా, అయ్య బాబాయ్ నాన్నగారు దెబ్బలాడతారో ఏమో అన్నట్టు ఉంటాడట. అమ్మ దగ్గరికి వచ్చేసరికి అల్లరి పెడతాడట. ఆ తల్లి ఏరార్ంద కన్ని, విశాలమైన కన్నులు. ఏంటది అంటే ఆ స్వామిని కనులలోనే నింపేసుకుంటుందా అమ్మ అనిపిస్తుందిట. అంత ప్రేమగా కొడుకుని చూసుకునేటటువంటి తల్లి యశోదమ్మ. ఆ యశోదమ్మ దగ్గర ఇళం శృంగం బాలసింహం. చిన్నప్పుడు కాస్త అల్లరి చేస్తే అలుగుతాడు. అల్లరి చేస్తే అమ్మ దెబ్బలాడితే అలుగుతాడు. అలిగినప్పుడు మళ్ళీ అమ్మ తట్టుకోలేదు, మళ్ళీ లాలించాలి. లాలించి బతిమాలుకుంటుంది. బతిమాలుకొని యశోద అంగుళ్యగ్రోన్నమిత అంటారు కూరతాళ్వాన్. ఆ తల్లి ఇలాగా గడ్డం పట్టుకొని, మా తండ్రి మా బాబే బాధపడకమ్మా, కోపం తెచ్చుకోకమ్మా అని ఇలా ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటే ఒక్కసారి స్వామికి ఆనందం పెళ్ళుబుకి వచ్చేసి ఇలా ఈ చెక్కెలు నవ్వు అనేది ఇలా ఎదురుగా నవ్వుతుంటే పక్క నుంచి చూసిన వాళ్ళకు కూడా ఆ నవ్వు కనిపిస్తుంది. అంటే ఈ చెక్కెళ్ళు చూస్తుంటే నవ్వుతున్నాడు అని తెలుస్తుంది. అలాగా ఉన్నాడట ఆనాడు. ఆ అందం ఇప్పటికీ పోలేదయ్యా. తిరుమాలి రంసోలై అనేటటువంటి దివ్య దేశంలో ఆ విగ్రహ రూపుడువై ఉన్న నువ్వు ఇప్పటికీ ఆ చెక్కెళ్ళు అలా మెరుస్తూ ఉంటాయి. మీ అమ్మ ఆ రోజు ముద్దు చేసిందనా అంటారు. అలాంటి యశోద బాలసింహాన్ని తండ్రి ఎలా ఉంటాడు? కార్మేని చెంగణ్ కదిర్ మదియం బోల్ ముహత్తాన్, నీలమేఘం లాంటి శరీరఛాయ, తామరల వంటి కన్నులు. ఏమందమండి మా తండ్రిది. ఆ కార్మేని చెంగన్ కదిర్ మదియం బోల్ ముహత్తాన్, సూర్య చంద్రుల వంటి నేత్రములు గలవాడు స్వామి. ఆయన ఒక సూర్యుడు ఏం చేస్తాడు? లోకంలో ఉన్నటువంటి ఒక అనాగరికతని అనావృష్టిని పోగొట్టి అంతా సమంగా ఉండేలాగా, దేశం అంతా సుభిక్షంగా ఉండేలాగా చేస్తాడు సూర్యుడు. చంద్రుడు చల్లగా ఉండి మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. ఈ రెండూ చేస్తాడు మన స్వామి. మనలో ఉండేటటువంటి దుర్మార్గపు ప్రవృత్తిని పోగొడతాడు, మన మనస్సుకి హాయిని కలిగిస్తాడు. అలాంటి వాడు నందగోపుడి కొడుకు యశోదమ్మ యొక్క బాలసింహము. కార్మేని చెంగణ్ కదిర్ మదియం బోల్ ముహత్తాన్. అయితే ఈయన ఎవరు? ఈ పిల్లాడు ఇంత ముద్దుగా ఇంత అందరికీ అందుబాటులో ఉన్న పిల్లాడు సామాన్యుడు కాడు సుమా, నారాయణనే. ఆయన నారాయణుడు. నారాయణుడు అంటే సర్వజీవ పదార్థములను తన యందు ఉంచుకునేవాడు, సర్వజీవ పదార్థములను తాను ఆధారమైనవాడు. అటువంటి స్వామి ఇప్పుడు నమక్కే పరయిదరువాన్, మనకే పరయిస్తాడు. ఇంకా మనకి ఇవ్వకపోవడం అంటూ లేదు. వేరెవళ్ళకో ఇవ్వడు, మనకే ఇస్తాడు. మనకే ఎందుకు ఇస్తాడు? మనం అంటే ఆయనకు చెందిన వాళ్ళం కనుక, ఆయన లేకపోతే ఉండలేని వాళ్ళం కనుక, మనకి వేరొక గతి లేదు కనుక మనకే ఇస్తాడు. ఏమిస్తాడు? పరై అనే ఒక వాయిద్యాన్ని ఇస్తాడు అని చెప్తుంది. ఈ పరై అనే వాయిద్యం ఆ గొల్లలకి ముఖ్యంగా ఉండేటటువంటి ఒక విధమైనటువంటి ప్రత్యేకత గల వాయిద్యం. దాని గురించి ముందు ముందు తెలుసుకుందాం. ఆ వాయిద్యాన్ని గురించి ఈరోజు
4 పదార్థాలు ప్రసాదంగా చేస్తూ ఉంటారు. పులిహార, చక్కెర పొంగలి, దధ్యోజనం, పొంగలి అనే 4 పదార్థాలతో ఈరోజు ఆరగింపు పెడతారు. అలాగే మనం ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மகுமாய் பாடி சீர்மகுமாய் பாடி செல்வ சிறுமீர்கள் சீர்மகுமாய் பாடி செல்வ சிறுமீர்கள் சீர்மகுமாய் பாடி செல்வ சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏறார்ந்த கண்ணி யசோத இளஞ்சிங்கம் ஏறார்ந்த கண்ணி யசோத இளஞ்சிங்கம் கார்மேனி செங்கண் கதிர் மதியம் போல் முகத்தான் கார்மேனி செங்கண் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நாராயணனே நமக்கே பறை தருவான் நாராயணனே நமக்கே பறை தருவான் நாராயணனே நமக்கே பறை தருவான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்தெலோரெம் பாவாய் பாரோர் புகழ படிந்தெலோரெம் பாவாய் பாரோர் புகழ படிந்தெலோரெம் பாவாய் తమిళనాడులోని శ్రీ విల్లి పుత్తూరు అనే వైష్ణవ క్షేత్రం క్రీస్తు శకం 10వ శతాబ్దిలోనే అత్యున్నతమైన గుర్తింపు పొందింది. ఈ క్షేత్రంలో అనేక మంది మహానుభావులు జన్మించారు. ఆది వరాహస్వామి అవతరించిన దివ్య క్షేత్రమిది. ఈ క్షేత్రంలో నివసించిన 2 ఋషులు తరువాతి జన్మలో విల్లి, కండన్ అనే పేర్లతో ఆటవిక రాజులుగా జన్మించారు. వీరిద్దరూ ఒకసారి వేటకు వెళ్లారు. అంతలోనే కండన్ దారి తప్పి పులిచేత చిక్కి మరణించాడు. కండన్ మరణ విషయం తెలియక విల్లి అతన్ని వెతుక్కుంటూ వెళ్లి అలసిపోయి ఓ పెద్ద మర్రి చెట్టు కింద సేద తీరాలని కాస్త శయనించి నిద్రలోకి జారుకున్నాడు. అతని కలలో వటపత్రసాయి కనిపించి, ఈ మర్రి చెట్టు కింద ఉన్న పాముల పుట్టలోనే నివసిస్తున్నాను. నీ సోదరుడు కండన్ చివరి క్షణాన నారాయణ అనే నా నామాన్ని ఉచ్చరించి మోక్షం పొందాడు. ఈ అడవి అంతా ఒక పట్టణంగా మార్చి నాకు ఒక ఆలయాన్ని కట్టించు అని ఆ కలలోనే స్వామి ఆజ్ఞాపించాడు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి
bhakti@gmail.com, మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నంబర్ 9010222333.